రాజకీయాలు ఎల్లకాలం ఒకలా ఉండవు. సీజన్ బట్టి వాతావరణం మారినట్లే పాలిటిక్స్ కూడా మారిపోతూ ఉంటాయి. దానికి తగ్గట్టే నేతలు కూడా మారుతూ ఉండాలి. లేదంటే పొలిటికల్గా కాలం చెల్లిపోవడం ఖాయం. అందుకే ఏపీలో ఆ మాజీ ఎంపీ రూట్ మార్చారు. అదని చూసి అట్నుంచి ఇటు మారిపోయేందుకు సిద్ధమవుతున్నారట. ఇందుకు ఎవరా నాయకుడు, ఏంటా కథ? గట్టు దాటే ప్రయత్నంలో భరత్, నిడదవోలుపై కన్నేసిన మాజీ ఎంపీ, రాజమండ్రి టౌన్ కి టాటా చెప్పేస్తారా? మార్గానికి మార్గం సుగమమవుతుందా? తూర్పుగోదావరి జిల్లాలో విలక్షణమైన నియోజకవర్గం నిడదవోలు ఇప్పుడు మరింత విలక్షణమైన రాజకీయాలకు వేదిక అవుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి కూటమి తరపున పోటీ చేసేందుకు చాలా మందే ప్రయత్నాలు చేసిన అవకాశం కందుల దుర్గేష్ కు దక్కింది. అదృష్టం మరీ ఎక్కువై మంత్రి కూడా అయ్యారు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అయితే ఇక్కడ వైసీపీ పరిస్థితే ఘోరంగా తయారైంది. ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీనివాస్ నాయుడు పార్టీతో అంటిముట్టినట్టుగా ఉంటున్నారట. ఇప్పటికే లోకల్ గా 10 మంది వైసీపీ కౌన్సిలర్లు మంత్రి దుర్గేష్ పంచన చేరినా ఆయన పట్టించుకోవడం లేదట. శ్రీనివాస్ నాయుడు మెల్లగా వెనక్కు తగ్గుతున్నారనే గుసగుస వైసీపీ నేతల్లోనే వినిపిస్తోంది. నిడదవోలు నియోజకవర్గంపై దృష్టి పెట్టిన వైసీపీ హైకమాండ్ ఇన్ఛార్జిను మార్చే ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల శ్రీనివాస్ నాయుడిని జగన్ పిలిపించి మాట్లాడడం చూస్తుంటే అది నిజమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఆయన్ను తప్పిస్తే నిడదవోలు బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ జోరందుకున్న వేళ మాజీ ఎంపీ భరత్ పేరు తెర మీదకి వచ్చింది. 2019లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన భరత్ ఆ తర్వాత రాజమండ్రి అర్బన్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన పొలిటికల్ గా యాక్టివ్ గానే ఉంటున్నారు. రాజమండ్రి అర్బన్ తో పోలిస్తే నిడదవోలులో రాజకీయం సేఫ్ అని భావిస్తున్నారట ఈ మాజీ ఎంపీ. నిడదవోలు ప్రాంతంలోని కొన్ని ఏరియాల్లో గౌడ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఎంపీగా ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల్లో తిరిగిన అనుభవం కూడా ఉంది భరత్ కు. ఆ తిరగడమే అప్పట్లో శ్రీనివాస్ నాయుడికి భరత్ కి మధ్య గొడవకు కారణమైందనే టాక్ ఉంది. తాజా పరిణామాలతో మరోసారి ఆయన దృష్టి నిడదవోలుపై పడినట్టు తెలుస్తోంది. హైకమాండ్ ఊ అంటే ఉస్కో అనేందుకు సిద్ధంగా ఉన్నారట ఆయన. నిడదవోలు పగ్గాలు అందుకోవాలని భరత్ కోరుకుంటున్నా మాజీ శ్రీనివాస్ నాయుడు అంత సులభంగా ఒప్పుకునేలా కనిపించడం లేదు. ఏపీపీసీసీ మాజీ అధ్యక్షుడు జిఎస్ రావు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నాయుడికి ఇక్కడ పొలిటికల్ గా మంచి గ్రిప్పే ఉంది. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసి లోకల్ గా ఓ వర్గాన్ని క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం వ్యాపారాలపై దృష్టి పెట్టడం వల్ల పార్టీపై దృష్టి పెట్టలేకపోతున్నారనే విమర్శలున్నాయి తప్ప ఆయనపై పెద్దగా ఆరోపణలేం లేవు. కాబట్టి తన అడ్డాను అంత ఈజీగా భరత్ కిచ్చేందుకు నాయుడు అంగీకరిస్తారా అన్నదే పొలిటికల్ గా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఒకవేళ నాయుడిని ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పిస్తే మరికొందరు కౌన్సిలర్లు కూడా పార్టీ నుంచి జంప్ అవుతారనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. మరి ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్న వైసీపీ అధిష్టానం పార్టీ పటిష్టత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నదే ఆసక్తి రేపుతోంది.